కిలోమీటర్ ప్రయాణానికి గంటకు పైగా సమయం. ఓవైపు దుమ్ము, మరోవైపు గుంతల రోడ్డు. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. మెహదీపట్నం టు షేక్పేట్ రోడ్డు మార్గంలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ కోసం అడ్డగోలుగా గుంతలు తవ్వి వదిలేశారు. నెల దాటుతున్న పనుల్లో పురోగతి లేకపోవడంతో మెహదీపట్నం షేక్పేట్ మార్గం ట్రాఫిక్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. మీరు ప్రత్యక్ష నరకాన్ని చూడాలనుకుంటున్నారా? అయితే మెహదీపట్నం టు షేక్పేట్ మార్గంలో రావాల్సిందే. అడ్డగోలుగా గుంతలు తవ్వి వదిలేయడంతో నిత్యం ఈ మార్గం ట్రాఫిక్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇటీవల కాలంలో అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ వర్కుల కోసం పూర్తిగా ఎక్కడికక్కడ కూడా గుంతలు తవ్వి వదిలేసినటువంటి నేపథ్యంలో నిత్యం కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. 10 నిమిషాల ప్రయాణానికి దాదాపు గంటన్నర అంతకు మించి సమయం పడుతున్నటువంటి సిచ్యువేషన్ రెగ్యులర్గా కూడా ఇటు మెహదీపట్నం టు షేక్పేట్ మార్గంలో ప్రతి ఒక్క వాహనదారులకు ఎదురవుతున్నటువంటి సమస్యని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే మెహదీపట్నం నుంచి షేక్పేట్కి వెళ్ళేటటువంటి జంక్షన్ అయినటువంటి రేతిబౌలి దగ్గర ఉన్నాను. సో రేతిబౌలి దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి ఈ రేతిబౌలి జంక్షన్ దగ్గర మనం చూద్దాము. సో మొత్తం కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇక్కడ వాహనదారులకైతే అవస్థలు తప్పట్లేదని చెప్పొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ కూడా ఏదైతే ఇటు ట్రాన్స్కోకి సంబంధించినటువంటి కేబుల్ వర్క్లకు సంబంధించినటువంటి గుంతలు తవ్వి పెట్టినటువంటి నేపథ్యంలో మొత్తం రెండు వైపుల మార్గం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు మార్గాలు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ గుంతలు తవ్వి వదిలేసేటువంటి నేపథ్యంలో ఉదయం సాయంత్రం వేళలతో పాటు అసలు ఇక మధ్యాహ్నం వేళల్లో కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్య కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ పోలీసులకు కూడా ఇబ్బందులు అయితే తప్పట్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం గుంతల కోసం తవ్వి వదిలేసినటువంటి మట్టి కుప్పలు మనకు కనిపిస్తున్నాయి. సో వాస్తవానికి బేసిక్గా మెహదీపట్నం మార్గం అంటే విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. సో అలాంటిది మొత్తం గుంతలు తవ్వి వదిలేసినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క గుంత కూడా ఏ రేంజ్లో ఉందనో చూడొచ్చు. దాదాపు 10 అడుగులు 6 అడుగుల లోతుల మేర తవ్వినటువంటి గుంతలు మొత్తం కూడా ఏదైతే ఇటు ట్రాన్స్కోకి సంబంధించినటువంటి కేబుల్ లైన్ల కోసం ప్రత్యేకంగా వీటిని తవ్వారు. సో వాస్తవానికి వీటిని అంటే రద్దీగా ఉండేటటువంటి మార్గం కాబట్టి త్వరితగతిన పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. బట్ అధికారుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు రోజుల తరబడి వీటిని తవ్వి వదిలేసినటువంటి నేపథ్యంలో నిత్యం కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు ఈ కేబుల్ మొత్తం ఏ స్థాయిలో ఇక్కడ తవ్వి పెట్టారనేది కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. సో ఈ మార్గం బేసిక్గా నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండేటటువంటి రోడ్డు మార్గం ఇది. సో అలాంటి రోడ్డు మార్గంలో ఈ విధంగా గుంతలు తవ్వి వదిలేయడంతో వాహనదారులు అయితే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. మనము చూడొచ్చు, ఒక్కసారి చూసిద్దాం ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా. అసలు ఈ ట్రాఫిక్ తో మాత్రం రోడ్డు మీదకి రావాలంటే సార్ ట్రాఫిక్ ఎట్లా ఉంది సార్? మొత్తం చాలా టూ మచ్ ఉందండి. అబ్బా విసిగిపోతున్నాం ట్రాఫిక్ నుండి. ఏం చేస్తారు ఏమని చేయండి. పొల్యూషన్ ఎట్లా ఉంది ఎక్కడన్నా ఢిల్లీతో బరాబర్ అయిపోయింది. మనం మొత్తం ఈ గుంతలు తవ్వడం ఇంకెక్కువ ఇది చాలా టూ మచ్ అండి. ఎన్నిసార్లు చేశారండి పబ్లిక్, ఇది ఇన్కన్వీనియన్స్ కదా. మనం చూడొచ్చు ఇటీవల కాలంలో ఈ గుంతలు వెరీ వర్స్ట్ కండిషన్ ట్రాఫిక్ అబౌట్ దిస్ ఏరియా. వెరీ వర్స్ట్. ఎంతసేపు పడుతుందన్న ట్రాఫిక్? అర్ధగంట పడింది నాకు అక్కడికి మెహదీపట్నంకి వెళ్ళి రావడానికి. మేము వెరీ గుంతలు తవ్వేయడం వల్ల ఇంకెక్కువైందా? టూ మచ్ అండి. ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ సమస్య? ఇది నాకైతే తెలియదు కానీ ఇది టూ మచ్ అండి. గవర్నమెంట్ కి పట్టింపు లేదు ఏంటి మన గురించి, పబ్లిక్ గురించి. వేస్ట్ ఆఫ్ మనీ, డీజిల్. మనము చూడొచ్చు ఏదైతే ప్రస్తుతం ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో. సో వాహనదారులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రోడ్డు మార్గాల్లో రావాలంటేనే నానా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా ఇటు వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అంటే 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ల కోసం ఈ గుంతలు తవ్వి వదిలేయడంతో వాహనదారులు అయితే నరకయాత్ర అనుభవిస్తారు. ఇక ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి అయితే వర్ణనాతీతమనే చెప్పొచ్చు. చూడొచ్చు ఈ గుంతలు తవ్విన రోడ్ల మీద వెళ్ళాలంటేనే నానా అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. సో మరోవైపు అంటే నెలకోసారి 2 నెలలకోసారి ఇలా గుంతలు తవ్వడం అనేది ఇక్కడ కామన్ అయిపోయిందని చెప్పొచ్చు. బేసిక్గా మెహదీపట్నం మార్గం అంటేనే ట్రాఫిక్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. అలాంటిది ఈ విధంగా గుంతలు అడ్డగోలుగా తవ్వి వదిలేయడంతో నిత్యం కూడా నానా అవస్థలు పడుతున్నారు. 10 నిమిషాల ప్రయాణానికి దాదాపు గంటన్నర ఇక పీక్ అవర్స్లో అయితే అంతకు మించి సమయం పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇటు మెహదీపట్నం టు షేక్పేట్ రోడ్డు మార్గంలో కనిపిస్తుంది. సో దీని మీద త్వరితగతిన ఏదైతే ఈ గుంతలు తవ్వినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీటిని వేగవంతంగా పూర్తి చేయాలి. దాదాపు రోజులు గడుస్తున్న ఈ పనుల్లో పురోగతి లేకపోవడం మూలంగా ఇక్కడ నిత్యం కూడా నానా అవస్థలు పడుతున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇకనైనా అధికారులు
వేగవంతంగా ఈ పనులను పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించాలంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి మెహదీపట్నం నుంచి.